గోదావరికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్ చేస్తున్నారు. గోదావరి వరద ప్రవాహంపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆనుకొని ఉన్నటువంటి పెనుగంగా ప్రాణహిత నదితో పాటు గోదావరి నదిలోకి అయితే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. మరోవైపు ఇటు మంచిర్యాల జిల్లాను ఇటు ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది అయితే పూర్తిగా నిన్న మొన్నటి వరకు కూడా ఎడారిని అయితే తలపించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఓవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 39 గేట్లను ఎత్తి 2,75,000 క్యూసెక్లు వరద నీరుని వదిలో, మరోవైపు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి కడెం ప్రాజెక్టుకు సంబంధించిన 2 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో అయితే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతోంది. ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి 3 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను లిఫ్ట్ చేసి వరద నీటిని అయితే దిగువన గోదావరిలోకి వదిలారు ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు. దీంతో గోదావరి పూర్తిగా నిండుకుండలానైతే పారుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ ఏదైతే గోదావరిలో వరద నీరు పారుతున్న నేపథ్యంలో ఈ దృశ్యాలను తిలకించడానికి మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందినటువంటి స్థానికులు కూడా వచ్చి ఈ దృశ్యాలను అయితే చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపు నిన్న మొన్నటి వరకు కూడా గోదావరిలో అయితే ఇంత ఎక్కువ మొత్తంలో అయితే వాటర్ లెవెల్ లేదు. కేవలం 2 రోజుల్లో పడ్డ వర్షాలతోటి కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ఎట్లా ఉంది ఇటు పుణ్యస్నానాలకు వస్తున్నటువంటి మీలాంటి భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడుతుంది? చాలా అంటే ఇక్కడ రావడం జరిగింది. అంటే చాలా రోజుల తర్వాత వర్షాలు కురవడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయితే ఇటు పెనగంగ కానీ ఇటు మన కడెం ప్రాజెక్ట్ కానీ గేట్లు తీయడంతో గోదావరి ప్రవాహం ఎక్కువ అవుతుంది. కాకపోతే కొద్ది స్నానం చేయడానికి చాలా రోజుల తర్వాత గోదావరి రావడం జరుగుతుంది కాబట్టి చూడడానికి మేము చాలా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు చేయడానికి కొంచెం బాగున్నది. కాకపోతే వర్షాలు లోతట్టు ప్రాంతాలైనా నీళ్ళు కొంచెం జలమయం అవుతున్నది. మంచిగా లోతట్టు ప్రాంతాలు దాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని అధికారులు కూడా దాన్ని కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం స్థానికులంగా. దాదాపు చూడొచ్చు గోదావరికి వరద నీరు రావడంతో అయితే పూర్తిగా భారీ సంఖ్యలోనైతే స్థానికులు అయితే వచ్చి ఈ గోదావరి ప్రవాహాన్ని అయితే చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఓవైపు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను లిఫ్ట్ చేయడంతో అయితే దాదాపుగా నిన్నటి నుంచి మంచిర్యాల జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకైతే ఇటు రాళ్లవాగుతో పాటు తొల్లవాగు కూడా వరద ప్రవాహం అయితే పోటెత్తుతోంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంతమేర వర్షం తెరిపించినప్పటికీ కూడా గోదావరి గేట్లు ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, మరోవైపు కనుక భారీ వర్షాలు కనుక పడితే పూర్తిగా రాళ్ల వాగు కనుక పోటు కమ్మితే మాత్రం గోదావరి తీరాన్ని ఆనుకొని ఉన్నటువంటి మాతా శిశు ఆసుపత్రి వద్ద కూడా వర్షపు నీరు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దాదాపుగా మనం 2022 నుంచి కూడా చూస్తున్నాం. 2022 నుంచి 24 వరకు కూడా పూర్తిగా భారీగా గోదావరికి వరద ప్రవాహం రావడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లిఫ్ట్ చేయడంతో అయితే దాదాపు 3 ఏళ్ల పాటు కూడా MCH పూర్తిగా నీటిలో మునిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే ఇటు MCHకు ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ కూడా ఈ రోజు కనుక భారీ వర్షం కనుక పడితే మాత్రం కొంతమేర ఇబ్బందులు పడతాయంటూ స్థానికులు అయితే చెప్తున్నారు. ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్టు వరకు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను అయితే లిఫ్ట్ చేసి పెట్టారు ఇటు ఇరిగేషన్ అధికారులు. మరోవైపు సుందిల్ల అన్నారం బ్యారేజ్లకు సంబంధించినటువంటి గేట్లు కూడా లిఫ్ట్ చేయడంతో అయితే గోదావరి నీరంతా కూడా దిగువన కాళేశ్వరం వరకు వెళ్ళి అక్కడ నుంచి గోదావరిలో ప్రాణహిత గోదావరి సంగమంలో కలుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవేళ భారీ వర్షాలు పడితే మాత్రం ఖచ్చితంగా ఇటు జిల్లా కేంద్రంలో గోదావరిని ఆనుకొని ఉన్న MCHకి అయితే ప్రమాదం అయితే పొంచి ఉంది. ఖచ్చితంగా ఆ దిశ కూడా ఆ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నిన్న మొన్నటి వరకు ఎడారిగా కనిపించిన గోదావరి మాత్రం వరద పరవళ్లతో అయితే కిందికి ఉరకలేస్తూ పారుతోంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల గోదావరి వద్ద నుండి.